చూడండి, 2 మేళ్ళు గురించి చెప్పడం 3 విషయానికి మీ మధ్య తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, నువ్వు 23వ వచనం చూడండి, యోబు గ్రంథము 22:23 వచనం చూడండి. సర్వశక్తుల వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారంలో నుండి దుర్మార్గం దూరంగా తొలగించిన ఎడలా నువ్వు అభివృద్ధి పొందేదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎవరి వైపు తిరగాలి? సర్వశక్తుల వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారంలో నుండి దుర్మార్గం దూరంగా తొలగించిన ఎడలా నువ్వు అభివృద్ధి పొందేదు. నీకు అభివృద్ధి కావాలొద్దా? ఏమ్మా, అభివృద్ధి కావాలొద్దా? అభివృద్ధి కావాలంటే ఎవరైతే తిరగాలి మనం? ఒక వ్యవసాయాన్ని అభివృద్ధి పొందుకోవాలంటే వ్యవసాయం ఏం చేయాలి? ఆ చేనును బాగా చూసుకోవాలి, చక్కగా తెగులు పట్టుకుని చూసుకోవాలి, కంచి వేయాలి, దానికి ఎరువు వేయాలి, ఏ టైంలో వేసి వేయవలసిన గత్తన్న టైంలో వేయాలి, కలుపు తీయించాలి, దాని చుట్టూ రోజు కూడా ప్రదక్షిణ చేసి ఎలా ఉందో చూసుకోవాలి. అవునా? ఇవన్నీ కలిగి జీవించినప్పుడు చేసినప్పుడు ఒక దినాన ఎకరానికి 40 బస్తాలు పడుతుంది. దాన్ని చూసి ఆనందించి కొంత బిడ్డలకి కొంత యజమానికి ఇచ్చి ఆయన కష్టాన్ని నుంచి బహు ఆనందంతో ఉప్పొంగుతాడు, సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయవలసింది తెలుసా? నీ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేది దేవుడు, నీ విశ్వాసం కనుక, కుమార్తె కనుక. నీ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసేది దేవుడు, నీ జీవితాన్ని అభివృద్ధి చేసేది దేవుడు, నీ బిడ్డల జీవితాన్ని అభివృద్ధి చేసేది దేవుడు, నీ ఆత్మను అభివృద్ధి చేసేది దేవుడు, నీ దీపాన్ని వెలిగించేది దేవుడు, నీ ఆత్మకు క్షేమం ఇచ్చేది దేవుడు, నీకు ఆరోగ్యాన్ని కలిగజేసేది దేవుడు, నీ ఆర్థిక సమస్యలు పరిశీలించేది దేవుడు, నీ జీవితమైన వ్యవసాయ పంటను అభివృద్ధి చేసేది దేవునికి మహిమ కలుగును. కాబట్టి సంఘం అనేటువంటి దొడ్డులోకి నువ్వు వచ్చి ఆ దొడ్డులో నువ్వు అది తీర్చుకోవాలి, వాక్యాన్ని వినాలి. హృదయాన్ని దేవుడు వాక్యంతో దొరుకుతున్నప్పుడు నువ్వు చర్చేసుకుని సమపాలు చేసుకుని ఆ వాక్యం చేత పరిశుద్ధాత్మైనటువంటి నారుని నాటి వాక్యం అనే నీటితో నింపి ఆదరణకర్తటువంటి వాక్యం ద్వారా దాన్ని బలం కలిగి ఆత్మను క్షేమాభివృద్ధి కలిగజేసుకోవాలి. అప్పుడు దేవుని సందులో ఒక ఫలమిచ్చే మనసుగా, ఫలమిచ్చే హృదయంగా, ఫలమిచ్చే ఆత్మగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తుల వైపు తిరగాలి. ఇంతవరకు లోకం వైపు తిరిగావేమో, మనుషుల వైపు తిరిగావేమో, అధికారుల వైపు తిరిగావేమో, ధనం వైపు తిరిగావేమో, నీ కష్టార్జితం నీ ధనం అనుకుని దేవుడు కాదానికి దాని వైపు తిరిగావేమో. ఇప్పుడైతే నువ్వు ఎవరి వైపు తిరగాలి? ఇప్పుడైతే నువ్వు సర్వశక్తుల వైపు. సర్వశక్తుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయనకి మించిన శక్తి ఈ లోకంలో మరొకటే లేదు. ఆయనకి మించి బలమైన దేవుడు మరొకరు లేడు. సర్వశక్తుల వైపు నేను తిరగాలి. సర్వశక్తుల వైపు తిరగడం అర్థం ఏంటి? సర్వశక్తుల వైపు తిరగడం అర్థం ఏంటి చెప్పండి? ఆరాధన అవుతుంది, శుక్రవారం ఆరాధన, ఆదివారం ఆరాధన అవుతుంటే అలాగా ఆలయం ముందు నుంచి వెళ్ళిపోవడమా? చెప్పండి. ఆలయం ముందు వెళ్ళిపోవడమా? క్యారెట్ ఎట్టుకుని ఏం చేసి తిరగడం అంటే, నీకు ఇచ్చిన దాన్ని పక్కన పెట్టి నువ్వు దేవుని మందిరంకి వచ్చి ఆయన వైపు నీ మనసు తిప్పుకుని వాక్యం విని తుదకి మహాభివృద్ధి చూడాలనుకున్నాడు దేవుని మీద. నువ్వేమనుకున్నావు? ఈ లోకాభివృద్ధి కావాలనుకున్నావు. ఆయన తుదకి మహాభివృద్ధి, యోబుకి ఇచ్చిన అభివృద్ధి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దావీదుకి ఇచ్చిన అభివృద్ధి, ఒక గొర్రెల కాపర్ని, ఒక శబ్దాన్ని తినేవాడిని తీసుకెళ్ళి అందరి మీద కూర్చోబెట్టి కిరీటములు పెట్టి వారానికి ఒక రథం ఇచ్చి సైన్య భాగం ఇచ్చి 1000 లక్షల సైన్యములు ఇచ్చి వజ్ర వైడూర్యములు ఇచ్చి, ఏమండి ఎంత భాగ్యమో, ఎంత భాగ్యం. ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకోలేదు దావీదు. ఆ భాగ్యాన్ని విడిచిపెట్టలేదు. ఏమంటారా? ఆహా నా భాగ్యము, ఓ నీ భాగ్యము, ఏమని వివరించునో, ఏమని వివరించునో. ఆహా నా భాగ్యము, ఏమని వివరించునో, ఏమని వివరించునో. నేనెందుకని నీ సొత్తుగా మారిని యేసయ్యాని కడుగబడినందున, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఏ సీమ? హృదయ సీమ. హృదయ సీమ హర్షిస్తుందట. హర్షించమని సంతోషించడమో ఆనందించడం. నీ హృదయం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే నీ హృదయంలో ఏ మాట్లాడాలని చెప్పాడు దేవుడు? ఆయన మాటలు, ఆయన ఉపదేశం నీ హృదయంలో ఉండాలి.
అంతేకాకుండా సర్వశక్తుల వైపు తిరగాలి. నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడట. నువ్వు నా వైపు తిరిగిన ఎళ్ళ నేను నీ వైపు తిరుగుతాను. నువ్వు నా పని చేసిన ఎళ్ళ నీ ప్రతి భారం సులువుగా చేస్తాను. నీ భారం అన్నింటి కూడా నా మీద పోకు, నేను నిన్ను ఆదుకుంటాను. అదే సమస్యనే కావచ్చు. బంధకంలో పడి నిరీక్షణ జరగదు. మరలా మీ కోటలో ప్రవేశించండి. మరలా నీ దేవుని దగ్గర ప్రార్థన మొదలుపెట్టి మరలా నువ్వు కన్నీరు కాచు. మరలా నువ్వు పోయిన వైభవాన్ని తుదకి మహాభివృద్ధి తీసుకొస్తాను. దేవుడు నీ బిడ్డలకు క్షేమం ఇస్తాడు. ఈ లోకంలో నీకు ఎక్కడ క్షేమం లేదు. వ్యసనం వల్ల క్షేమం ఉందనుకుంటావేమో, డబ్బు వల్ల క్షేమం ఉందనుకుంటావేమో, బంధువు వల్ల క్షేమం ఉందని దేనిలో క్షేమం లేదు. నా 24 ఏళ్ళ ఆత్మీయ జీవితం అనుకుని చెప్తున్నాను, నాకెవరి వల్ల క్షేమం లేదు. ఆయన మాట వల్ల క్షేమము. ఆయన మాట వల్ల ఆదరించబడ్డాను నేను. ఆయన మాట వల్ల సమస్యలు విడిపించబడ్డాయి. నా నిరీక్షణ ఆయన కొరకు జీవించినప్పుడు నా ప్రతి భారము సులువుగా చేశాడు. ఆయన నా ప్రతి వ్యాధిని కూడా స్వత్తపరిచాడు. పైల్స్ వ్యాధితో 30 సంవత్సరాలు బాధపడ్డాను. ఏ మందు వేసుకోకుండా రక్తము కాల్చుండేది, దురద వస్తుండేది. చాలా భయంకరమైన పరిస్థితి, నిలవలేని స్థితి. నా దేవుడు ఆయన హస్తంతో తాకిపుట్టు స్వత్తపరిచాడు. ఒకరోజు నడువు సొలుపు, మక్కల సొలుపు వచ్చింది, సయాటిక వచ్చింది. ఒకరోజు గుడ్ ఫ్రైడే రోజు ఆ నొప్పుతో వచ్చి వాక్యం ప్రకటించాడు. 7వ మాట కంప్లీట్ అయ్యేటప్పటికి ఆశీర్వదించాడు దేవుడు. నన్ను ఇప్పటి వరకు నొప్పు లేదు. చెప్పలు కూడా దేవుడు వాయిపోచ్చాడు. నిజముగా చెబుతున్నాను, ఈ రోజు కనుక వాక్యం నాలో లేకపోతే, నా దేవుడు తన కృప చూపించకపోతే, నా సమస్యను బట్టి నేనాడు చనిపోయేవాడు. నా రమణీజను బట్టి, నా బ్రతుకుని బట్టి ఏనాడు కత్తి చేత హతం చేయబడివాడు. ఆయన వైపు తిరగాలి మనం. ఆయన వైపు తిరగకపోతే ఆయన మన వైపు తిరగడు. ఈ లోకం మన స్నేహితులే మనకు అలాగే ఏమన్నా చేయకపోతే మనకేం చేయరు వాళ్ళు. ఆ పక్షంగా మనం మాట్లాడకపోతే మనకు మేలు చేయరు, గొప్ప చేయరు, మన గురించి కీడే చెప్తారు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు నువ్వు కీడు చేస్తున్నా సరే, సంధికి దూరంగా ఉన్నా, వాక్యానికి దూరంగా ఉన్నా, నీకు నువ్వు కీడు చేసుకుంటున్నా సరే, ఆయన మరలా ఆయన యుద్ధం వచ్చే భాగ్యం కలిగిస్తాడు. ఆయన మరలా నీ బంధకాన్ని విడిపించాలనుకుంటున్నాడు. ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఎందులో నలిగిపోయానికి బాగుంటుంది. ఆయన చూస్తున్న దేవుడు నీ క్రియలు చూస్తున్నాడు. నీ నలిగిపోయే మనసును చూస్తున్నాడు. ఆయన నీ జీవితాన్ని చూస్తున్నాడు. ఆయన నీ ప్రతి సమస్యను చూస్తున్నాడు. నీ కష్టార్జితం పట్టుకొచ్చి ఎక్కడ పోతున్నావు, ఎలా చిలుచట్లు అయిపోతుందో. 10 రూపాయలు లేనప్పుడు నీ పిల్లలు, చిన్నపిల్లలు, నీ డాడీ నాకు అది కావాలని అడిగితే నీ మనసు అంతా నలిగిపోతుందని దేవుడు. నీ అప్పుల వారు వచ్చి నీతో స్నేహంగా ఉండి అప్పులు ఇచ్చి నీకు అప్పుల్లో ముంచి నీ వడ్డీల రూపంలో నేను పీడ్చుతుంటే వాళ్ళు ఎలా నేను పిలుస్తున్నారో, ఎలా గాయపరుస్తున్నారు నిన్ను. వాళ్ళు ఇంటికి ముందుకు వచ్చి నేను ఎలా అవమానపరచని కంకణం కట్టుకుని నీకు అప్పించి నీకు ఈ లోకంలో ఎక్కడ కూడా విలువ లేకుండా చేయాలనే ఉద్దేశంతో సాతాను బంధకులు నడిపించబడుతూ నిన్ను దేవుని బిడ్డవైన నిన్ను శోధించడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారో ఆ శోధన అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. నువ్వు తిరిగి ఇప్పటికైనా సర్వశక్తి వైపు నేను తిరిగినట్లా, నీ గుడాలను దుర్మార్గం దూరంగా తొలగించినట్లా నువ్వు అభివృద్ధి పొందేదు. మనం హృదయంలో కొన్ని పెట్టుకోవాలి, మనం తొలగించుకోవాలి. ఏం పెట్టుకోవాలి? ఇందాకేం చెప్పాడు దేవుడు? నీ హృదయంలో ఆయన నోటి మాటనే అవలంబించాలి. ఆయన మాటని హృదయంలో ఉంచుకోవాలి. ఆయనతో సహవాసము చేయాలి. నీ హృదయంలో దుర్మార్గం దూరంగా తొలగించే. దుర్మార్గం ఎవరిదే? దేవుంది కదా. అది ఎవరిదే? దుష్టు నుంచి పుట్టుకొచ్చేది ప్రతిది కూడా. ప్రతి దురాలోచన, ప్రతి దుష్టత్వము, ప్రతి భక్తిహీనత, ప్రతి దుర్మార్గము, ప్రతి నరహత్య, ప్రతిది కూడా దుష్టు నుంచి పుట్టుకొచ్చేది, దేవుడి నుంచి పుట్టుకొచ్చేది కాదు. దేవుడి నుంచి పుట్టేది ఏం తెలుసా? ప్రేమ, సమాధానం, దయాళత్వము, మంచితనము, ఓర్పు, సహనము, ఇవన్నీ కూడా దేవుడి నుంచి పుట్టుకొచ్చాయి. నిరీక్షణ, విశ్వాసము, ఇవి దేవుడి నుంచి పుట్టుకొచ్చాయి. కాబట్టి నీ గుడారంలోంచి ఏం తీసేయాలి? నువ్వు దుర్మార్గాన్ని దూరంగా తొలగించే. అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు. ఏ దుర్మార్గం ఉందో నీకు తెలుసు, మాట్లాడుతుంది దేవుడు తెలుసు. అవునగా చెప్పండి. అది ఏదైనా కావచ్చు, దాన్ని దూరంగా తొలగించేది. తొలగించినప్పుడు అభివృద్ధి పొందుతావు. దేవునికి మహిమ కలుగుతారు. దేవుడి మాటలు